తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ యుద్ధానికి కాలు దువ్వుతున్నాడు. ఎస్, ఆయన లేటెస్ట్గా తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో పెట్టినటువంటి ఫోటో దానికి బలం చేకూరుస్తుంది. ఈ ఫోటో పెట్టాడు చూడండి. ఈ ఫోటోలో ట్రంప్ ఉన్నాడు, వాళ్ళ నేవీ ఆఫీసర్ ఫోటో కూడా కనిపిస్తోంది మనకి దీంట్లో. ఈ ఫోటో పెట్టి ఏమని రాశాడు, క్యాప్షన్ ఏం పెట్టాడు, ఇట్ వాజ్ కామ్ బిఫోర్ ద స్టోమ్, అంటే తుఫాను వచ్చే ముందు అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఆ తర్వాత అల్లకల్లోలంగా ఉంటుంది, ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పి బెదిరిస్తూ ఇరాన్ని ఈ ఫోటో పెట్టాడనమాట. ఈ ఫోటో చూడండి, మొత్తం సముద్రం అల్లకల్లోలంగా కనిపిస్తుంది, ఉరుములు మెరుపులు కనిపిస్తున్నాయి, వీళ్ళు ఒక షిప్లో ఉన్నారు, హెచ్చరిస్తున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ దీన్ని పెట్టాడు. అంటే ఇరాన్ ఒప్పందానికి రావటం లేదు, ఇంకా మెట్టు దిగట్లేదు, బెట్టు మీదే చూపిస్తోంది. సో డెఫినెట్గా ఇంకా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు, ఇంకా మేము మళ్ళొక్కసారి కన్నెర చేస్తే ఇరాన్ నామరూపాలు లేకుండా పోతుంది అని అర్థం వచ్చే విధంగా ఈ పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితుంది. మనకు తెలుసు కొన్ని రోజులుగా యుద్ధం కొంత స్తబ్దుగా నడుస్తోంది. స్తబ్దుగా అంటే అంతకుముందునంత ఉద్రిక్తత లేదు, ఎందుకంటే రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ హోర్ముజ్ జలసంధి ఏదైతే ఉందో ఆ జలసంధి మీద ఇటు ఇరాను పట్టు వదలట్లేదు, ఇటు అమెరికా కూడా ఆ హోర్ముజ్ జలసంధి కేంద్రంగానే మాటల దాడులు జరుగుతున్నాయి ప్రస్తుతం. ఎందుకంటే మొత్తం దిగ్బంధించేసింది అమెరికా కూడా హోర్ముజ్ జలసంధి నుంచి. అసలు ఇరాన్కి సంబంధించినటువంటి ఏ ఒక్క నౌక కూడా బయటికి రాకూడదని చెప్పి మొత్తం దిగ్బంధించేసింది. అంటే మా హోర్ముజ్ జలసంధి దగ్గర మా ప్రాంతంలో మీ ఒత్తిడి ఏంటి, మీ ప్లాన్స్ ఏంటి, ఇక్కడ మీ బలగాలు ఎందుకు, ఇది క్వశ్చన్ చేస్తోంది ఇరాన్. ఎందుకంటే అక్కడ ఒక టోల్ గేట్ పెట్టేసి ప్రతి షిప్ నుంచి డబ్బులు వసూలు చేయాలని ఇరాన్ పెట్టుకుంది. ఎందుకంటే యుద్ధం వల్ల మేము సర్వం కోల్పోయాం కాబట్టి మేము మా దేశాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి మాకు నిధులు కావాలి, కాబట్టే మేము ఇక్కడ ట్యాక్స్ పెట్టుకుంటాం అని ఇరాన్ చెప్తోంది. దానికి ససేమిరా అంటున్నారు అమెరికా కావచ్చు, అమెరికాని సపోర్ట్ చేసే దేశాలు. ఇంకా ఆ మార్గం కూడా గల్ఫ్ కంట్రీస్ నుంచి ఏవైతే చమురు నౌకలు వెళ్తూ ఉంటాయో ఆ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఏ దేశాలకు చమురు వెళుతుందో ఆ దేశాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఒక ఫ్రీ ఉండాలి అక్కడ, గతంలో లాగా అక్కడ అంతర్జాతీయ జలసంధి కాబట్టి, జలమార్గం కాబట్టి ఫ్రీగా మూమెంట్ ఉండాలి, వ్యాపార వాణిజ్యాలు అన్ని దేశాల నుంచి చాలా సవ్యంగా ఫ్రీగా జరగాలి గతంలో లాగే. కానీ ఇరాన్ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని కూడా చాలామంది వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పుడు ఈ హోర్ముజ్ కేంద్రంగానే మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ షిప్ కనిపించడం కానీ, అక్కడ సముద్రం అల్లకల్లోలం కనిపించడం కానీ, దీని అర్థం ఏంటంటే ఇక పూర్తిగా ఆ జలసంధిని తమ గుప్పెట్లో పెట్టుకోవటానికి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు అని ఒక చర్చ వినిపిస్తోంది. 1-2 రోజుల్లో యాక్షన్ ప్లాన్ అమలు చేస్తాడు. దాంట్లో భాగంగా వాళ్ళ అధికారులతో చర్చల మీద చర్చలు చేస్తున్నాడు. ఇంకా ఊరుకునే ప్రసక్తి లేదు. రోజులు గడిచే కొద్దీ ప్రపంచం సంక్షోభం దిశగా ముందుకు పోతుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ అన్నీ ఫ్రీ వాణిజ్యం జరగకపోవడంతో చాలా దేశాల్లో ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. మన దేశం కూడా చాలా ఇబ్బంది పడుతోంది. పెట్రోల్ డీజిల్ రేట్లు ఇంకా విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 3 రూపాయలు పెంచారు, అతి త్వరలోనే ఇంకో 10 రూపాయలు పెంచే అవకాశం ఉంది, ఇంకా భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో డెఫినెట్గా ఈ యుద్ధం కారణంగా అన్ని దేశాల మీద, ఒక భారతదేశమే కాదు, ఇటు చైనా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఫిలిప్పీన్స్ కావచ్చు, ఇట్లా చాలా దేశాలు ఈ యుద్ధం వల్ల ప్రభావానికి గురవుతున్నాయి. కాబట్టి ఎంత త్వరగా ఈ యుద్ధానికి ముగింపు పలిగితే ఇప్పుడు ఇరాన్ మీదే కాదండి ఒత్తిడి, అమెరికా మీద కూడా, అమెరికా మిత్ర దేశాలు కూడా మండిపడుతున్నాయి, నాటో దేశాలు కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాయి. మీరు యుద్ధం ముగిస్తారా లేదా, మీరు ఎంత వీలైతే అంత త్వరగా యుద్ధం ముగించండి, ప్రపంచమే సంక్షోభం వైపు కూరుకుపోయే పరిస్థితి ఉంది, మీరు ఇట్లా యుద్ధాలు చేసుకుంటూ, మీరు ఇట్లా నిబంధనలు పెట్టుకుంటూ ఎక్కడికక్కడ దిగ్బంధించేస్తే ప్రపంచం అస్తవ్యస్తంగా అవుతుంది, ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా దేశాల్లో కుప్పకూలుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. అందుకే వరుసగా బెదిరింపుల మీద బెదిరింపులు. ఇంకా ఇరాన్ తన దారికి వస్తుంది, ఒక ఒప్పందం కుదుర్చుకుంటుంది, హోర్ముజ్ జలసంధి దగ్గర ఎలాంటి పెత్తనం చెలాయించకుండా గతంలో లాంటి పరిస్థితులు, అవసరమైతే అమెరికా కంట్రోల్లోకి తీసుకొచ్చే పరిస్థితుల కోసం ట్రంప్ చూస్తూ ఉన్నాడు.
కానీ దానికి ఒకవైపు ఇరాన్ ఒప్పుకోవట్లేదు, ఇరాన్ పెడుతున్నటువంటి కండిషన్స్కి అమెరికా ఒప్పుకోవట్లేదు. సో ఇది రోజులు నానుస్తున్నటువంటి నేపథ్యంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. అమెరికా మీద ఒత్తిడి తీవ్రంగా ఉంది కాబట్టి ఇలాంటి బెదిరింపులన్నీ కూడా మళ్ళీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో చూద్దాం, ఇంకా చాలా సీరియస్గా డిస్కషన్స్ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. నిజంగా మళ్ళీ యుద్ధంలోకి దిగితే మాత్రం హోర్ముజ్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకోవాలని అమెరికా భావిస్తే, ట్రంప్ భావిస్తే ఇంకా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే ఇరాన్ ఇంకా పోరాటం చేస్తుంది. ఆ హోర్ముజ్ జలసిందే కాదు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే తన గుండెకాయ లాంటి ఒక ద్వీపం ఉందో అక్కడ పెద్ద ఎత్తున చమురు నిల్వలు ఉన్నాయి. ఇరాన్కి సంబంధించిన నౌకలు ఉన్నాయి. ఇరాన్ అక్కడ వాళ్ళ ఆయిల్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. సో దాన్ని కూడా లాక్కుందామని చెప్పి ట్రంప్ చూస్తూ ఉన్నాడు. సో ఈ ఉద్రిక్తతలు ఇప్పట్లో చలారీలు లేవు. నిజంగా మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయితే ఇప్పటికే జరిగినటువంటి నష్టానికి అల్లకల్లోలంగా ఉంటే మళ్ళీ యుద్ధానికి తెగబడితే కనుక చాలా అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ప్రపంచ దేశాలన్నీ కూడా అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో చూద్దాం ఎట్లా ఉండబోతుందని.